అందుకే ఆయన అంటాడు ఒకసారి రమణ మహర్షి, హెచ్చమ్మ అని ఓ భక్తురాలు కొంచెం ఆలస్యంగా వచ్చింది సాయంత్రం సభలో. ఆయన ఆలస్యాలు ముందు ఆయన ఏం పట్టించుకోడుగా, ఆయన దారిని ఆయన సోఫాలో ఆయన కూర్చుని ఉన్నాడు అక్కడ. ఈవిడ వచ్చి ఇక్కడ కూర్చుని ఆలస్యంగా వచ్చామని ఈయన అడగాలని ఆవిడ ఉద్దేశం. ఎందుకంటే ప్రత్యేకంగా హెచ్చమ్మ అంటే రమణ మహర్షికి ఏదో అభిమానం, ఆయనకి ఏం లేదు. కానీ మనమే ఊహించుకుంటాం. నేనంటే ఆయనకి చాలా ఇష్టం, అది మీరు చెప్పుకుంటున్నారు, వారికి లేదు అక్కడ. అలా ఇష్టం ఉన్నవాడు వాడు యోగి కాదు, రోగి అవుతాడు. ఒకరంటే ఇష్టం, ఒకరంటే ద్వేషం అని అంటే వాడు రోగి, యోగి కానే కాదు. పీఠానికి వచ్చిన వాళ్ళు ఏమండి ఈ మధ్య రావట్లేదు అంటే పీఠం మూసేయడం మంచిది. వాడు వస్తే నీకెందుకు, రాకపోతే నీకెందుకు, ఎందుకు అడుగుతున్నావు ఆ విషయాన్ని? జిడ్డు కృష్ణమూర్తి గారు అయితే ఒక సభలో కనపడినవాడు 10 సభలు వరుసగా కనపడితే అయిపోయాక పిలిచి రేవెట్టేవాడు. నీకేం మతి లేదా, ఎందుకు వచ్చావంటే మళ్ళీ వినడానికి ఇది మత్తు పదార్థం కాదు, ఇంటికి వెళ్ళి ఆలోచించమని చెప్పేవాడే. ఇంటికి వెళ్ళి ఆలోచించి ఇక్కడికి ఎందుకు వస్తున్నావు, ఊరికే 10 సార్లు వస్తావేంటి, ఎందుకు వస్తున్నావు, ఇలాగ విన్నావుగా, మనం చెప్పిందే మళ్ళీ చెప్తాం, ఏముంది అక్కడ వెళ్ళు ఆలోచించి